పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకున్నాయి. మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి. అయితే అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మరోవైపు పార్టీ మారిన కార్పొరేటర్ను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసిన వైసీపీ వ్యూహం మాత్రం ఫలించలేదు. ఇక అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజారిటీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశమైంది. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి. అయితే అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మరోవైపు పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసిన వైసీపీ వ్యూహం మాత్రం ఫలించలేదు. ఇక అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 వంతు మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశమైంది. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.
ఏపీలోని పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకున్నాయి. మేయర్ హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి. అయితే అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మరోవైపు పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసిన వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజారిటీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశమైంది. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.